ఇక చూడు రేవంత్ రెడ్డి ఏమంటుండో, బీఆర్ఎస్ శవంతో సమానం, దానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు. అదంతా జగవేరిన సత్యమే. శవానికి అలంకరణ చేసి లేచి వస్తుంది. పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తి అయింది. పార్టీ పెట్టిన ఉద్దేశం అంటే ఏంది? అధికారం రావాలనుకోరు, వచ్చింది. రెండోసారి రావాలనుకోరు, వచ్చింది. డబ్బులు సంపాదించాలనుకోరు, కోట రూపాయలు సంపాదించారు. వాళ్ళ ఉద్దేశం అనేది పూర్తి అయింది. ఇక దాంతో మనకు పని లేదు, జనాలు కూడా పని లేదు. శవంతో సమానం అని రేవంత్ రెడ్డి అంటుండు. ఇంకేమంటుండో, కవిత ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాలి. కవిత ప్రశ్నల కంటే కేసీఆర్ జవాబు చెప్పాలంట. చెప్తుండొచ్చు నానుల్లా. కేసీఆర్ దగ్గర సమాధానం లేక కాదు, సమాధానం ఉంటుంది. కేసీఆర్ దగ్గర అన్నిటి సమాధానం ఉంటుంది. కానీ కాకపోతే పుసుక్కున ఏదన్నా అంటే మళ్ళీ ఏం బాంబు పేలుస్తుందో పాడైపోను. ఎందుకంటే గతంలో వీళ్ళంతా కలిసి వ్యాపారాలు చేసిరు కదా, చాలా రకాల వ్యాపారాలు చేసిరు. ఏమన్నా కవిత మాటలకి కౌంటర్ ఇస్తే, అయ్యా ఫలానా నాడు ఫలానా స్కామ్ చేయలే, ఆయన నీ వెనకంగానే ఇంటిగా నేను అని అంటది. గట్టిన వాళ్ళ నాసంటోళ్ళు మరి ఆయన నీ వెనకంగా ఉన్న, మరి ఆయన ఎందుకున్నామంటే ఒకటే మాట అంటది, నాకు తెలియకపోయినా అయ్యా నాకేమెరక పాడైపోను, దీని అంతర్గతం నాకేమెరక ఉత్తగా ఎమ్మటి ఉండి వచ్చిన, అంతేగానే నాకు ఎలాంటి పాపం తెలియదు అని ఒక్క దెబ్బకే తప్పించుకుంటుంది. కాకపోతే వీళ్ళు చేసిన తప్పు మొత్తం బయటకు వస్తుంది. ఇక ఆ రకంగా అందుకోసమని కేసీఆర్ సమాధానం చెప్పలేక ఎప్పుడు ఎగ కూసుంటుండు. మామూలుగా ఎట్ట ఉందంటే తలుపు సందులో చేయబెట్టినట్టుంది, పాడైపోను. ఇటు వీక్కున్న కష్టమే, అటు వీక్కున్న కష్టమే. అందుకోసమనే జాగ్రత్తగా ఏం బయటికి వీక్కుందాం అనే ఆలోచనతోటి కేసీఆర్ నోరు మూసుకొని కూర్చుని అంతే తప్పితే, లేకపోతే ఈమె తాత కూడా సమాధానం చెప్తాడు. కానీ ఏమన్నా పుసుక్కున వెళ్ళబెడుతున్నా అంటే గట్టిన ఏమైనా స్కామ్లో గిమ్లో ఆ టైంలో కోట రూపాయలు సంపాదించే ఏడ చూసినా కానీ పొల్ల పాడ ఏమంటే ఉండే పుసుకుని నేను వెళ్ళిపెడుతున్నా అంటే ఆ ముచ్చట బయట పెట్టగలనుకొని నోరు మూసుకొని కూర్చుంటుండు. కానీ ఆయన కాడ సమాధానం లేక కాదు.